ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గంలో కూడా ప్రస్తుతానికి నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ఓట్లు అందిస్తున్నారు. మన ముందున్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా సాగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో ప్రచారం? కానీ ఇక్కడికి సంబంధించి కూడా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఏ విధంగా రెపరెపలాడించబోతున్నారు? ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. చాలా బాగుంది. ప్రజలందరూ సంక్షేమం అభివృద్ధి పదంలో జగనన్న పరిపాలించాడు కాబట్టి ప్రతి గడపకు వెళ్తుంటే చాలా ఆదరిస్తున్నారు. వాళ్ళు చక్కగా ఆప్యాయతగా పలకరిస్తున్నారు. మేము జగనన్నకే ఓటేస్తామని చెప్తున్నారు. అందుకు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా తిరుగుతున్నాం. చాలా బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పోలవరం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నవరత్నాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలయ్యాయి? ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది మేడం? నవరత్నాలకు సంబంధించి జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అయిన నవరత్నాలు ఈరోజు 99% ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబానికి చేరినాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలోని ముందుకెళ్ళింది 100%. ప్రత్యేకంగా ఇక్కడ ఆల్రెడీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాబోతున్నారు. అన్ని జెండాలు కట్టుకుని ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక జెండాతోనే వెళ్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డిని దించాలని ప్రతిపక్షాలు కూడా కుట్రలు చేస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగనన్న ఈరోజు చెప్పింది చెప్పంది కూడా 100% చేయడం జరిగింది. కాబట్టి ఎన్ని జెండాలతో కానీ, ఎన్ని పొత్తులతో కానీ, ఎన్ని కుయుక్తులతో కానీ ఈరోజు వస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే జగనన్న అన్నీ చేశాడు కాబట్టి, అంత అభివృద్ధి సంక్షేమం ప్రజల ముందుకెళ్ళింది. కాబట్టి జగనన్న సింగిల్గా వస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేసిన తర్వాత జగనన్న అంటున్నాడు, నేను మీ ఇంటికి అభివృద్ధి చేస్తేనే, నా వల్ల మీకు అభివృద్ధి జరిగితేనే, సంక్షేమం జరిగితేనే నాకు ఓటేయమని ధైర్యం కడుతున్నాడు. కాబట్టి మేము ధైర్యంగా ప్రజల ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా అంతే సంతోషంగా జగనన్నను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని పొత్తులతో కానీ, ఎన్ని జెండాలతో కానీ, ఎన్ని కుయ్యత్తులతో వచ్చినా వాళ్ళందరినీ చిత్తు చేసి బంగాళాఖాతంలో వేయడానికి రెడీగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. సంబంధించి ప్రధానంగా మీ మీదకి వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే కనుక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెల్లం రాజ్యలక్ష్మికి సంబంధించినటువంటి కులం ఏదైతే ఉందో ఆమె ఎస్టీ కాదు అని చెప్పని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఏ విధంగా చూస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? మీరు నిజంగా మీ సభ్యత్వం, మీ కాస్ట్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఈ రూమర్స్ని ఏ విధంగా ఖండిస్తారు? ముందుగా నా మీద వచ్చే ఆరోపణని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది బాలరాజు కుటుంబం మీద, ఆ కుటుంబాన్ని ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు, వెన్నుపోటుదారులు, కుట్రదారులు వీళ్ళందరూ కూడాను నా మీద అసత్య ప్రసారం చేస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేననేది ఈ ఆదివాసీ గిరిజన మహిళను, నా తల్లిదండ్రులు గిరిజనులు, వాళ్ళ రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డను. నన్ను ఇక్కడ వైఎస్ఆర్సీపీలో నా భర్త 4 సార్లు గెలవడం జరిగింది. అతన్ని ఎదుర్కొనలేక, ఆ కుటుంబాన్ని, బాలరాజుని ఎదుర్కొనలేక, వాళ్ళ ఫ్యామిలీని ఎదుర్కొనలేక ఈరోజు ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయాలను చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఏది మంచి ఏది చేయడానికి గమనిస్తున్నారు. నా క్యాస్ట్ గురించి, నా వ్యక్తిగతం గురించి ఎంత అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ముమ్మాటికి ఇదంతా కుట్ర. ఈ కుట్రని ప్రజలందరూ రాబోయే రోజుల్లో దానికి తిప్పికొడతారు. దాంట్లో ఈ ప్రజాక్షేత్రంలో నేను విజయం సాధిస్తాను. అంటే ఎంత బాధ పెడుతున్నారంటే అది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. అయినా కానీ నా మీద ఎంత కుట్ర చేసినా నేను అనేది నిజం. అది ప్రజలకు తెలుసు. నేను ఒక ఆదివాసీ గిరిజన మహిళను కాబట్టి నేను దేనికి భయపడను. దేనికైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నా ప్రజల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను నిలబడి రేపొద్దుట వాళ్ళందరూ సంబంధించిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వాళ్ళందరితో పాటు నేను ముందుకే వెళ్తాను. లీగల్గా వెళ్తాను. వాళ్ళ నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద రాబోయే రోజుల్లో చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను దేనికి భయపడను. మేడం చెప్పండి, మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో టీచర్గా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేస్తాకి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి ప్రజలకి ఏ విధంగా సేవలు అందించబోతున్నారు? భవిష్యత్తులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఏ విధంగా ఎగరేస్తారు?
నేను 23 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించడం జరిగింది. అలాగే నా భర్త 4 సార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. అతను నా భర్త అయిన బాలరాజు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, అంటే 15 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ ప్రజా జీవితంలో తన పోలవరం నియోజకవర్గంలోని ఏమేమి అభివృద్ధి చేశారు, ఎంత చేశారు, అవన్నీ కూడా నాకు అవగాహన ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నా నియోజకవర్గాన్ని ఏ ఏ ఏ కేటగిరీలు, అంటే ఏ మౌలిక వసతులు కానీ, ఏ శాఖలోని కానీ ఇంకా అభివృద్ధి జరగవలసినవి ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ప్రతి ప్రాంతాన్ని నేను తిరుగుతున్నాను. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యను నేను అవగాహన చేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ సమస్యలని నేను పరిష్కారానికి ముందుకు తీసుకెళ్తాను, అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం నా నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాను. సార్ చెప్పండి, మీరు ఏం చూస్తారు? ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ అనేక కుట్రలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాక్షేత్రంలో దిగిపోవాలి, ప్రజలు గెలవాలి అని చెప్పని అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తులు. చంద్రబాబు అయితే ఈ ప్రభుత్వం ఉండకూడదని పొత్తులతో వస్తున్నాడు, అన్ని జెండాలు కట్టుకుని వస్తున్నారు. ఇక్కడ సంబంధించి పోలవరం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి అసలు ప్రత్యేక? మీరు ఆల్రెడీ గతం నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు తెలుసు. ఎలా ఉంటుంది అసలు? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అసలు దమ్మే ధైర్యమే లేదు. వాళ్ళు ఒంటరిగా నిలబడి పోటీ చేసే అర్హత కూడా లేదు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కులాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలు అతీతంగా ఈరోజు నవరత్నాల పథకాలు ప్రతి గడప కూడా మరి చేర్చడం అయింది. ఈరోజు ప్రజలు అది అనుభవించడం అయింది. ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఈరోజు పేద ప్రజల జీవితంలో వెలుగు నింపడం అయింది. అందుకనే వాళ్ళు ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా మరి ఎదుర్కోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు, ఎన్ని కుతంత్రాలు మరి ఈరోజు పన్నుతున్నాడు. కానీ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలందరూ కూడా ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ఈ మాయ కూటమి అంటారో, లేకపోతే దోపిడి కూటమి అంటారో, లేకపోతే ఇంకేదైనా దొంగల కూటమి అంటారో, కానీ వీళ్ళకి రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నా పరిపాలన చూసి ఓటేయమనే లాగా మాట్లాడే పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి, ఏ మంచి కార్యక్రమం చేయలేదు, ఏ మంచి పథకం కూడా చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఆయనకు ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఆయన పార్టీ దేనికోసం పెట్టాడో ఆయనకే తెలియదు. ప్రజల కోసం పెట్టాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు కోసం పెట్టాడా అంటే ఆయన ముమ్మాటికి కూడా చంద్రబాబు నాయుడు కోసమే పెట్టాడు. ఆస్తులకి బినామీలుగా ఉన్నట్టు ఈరోజు రాజకీయ నాయకులు కూడా బినామీలుగా తయారయ్యారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన ప్యాకేజీ తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికి వాళ్ళ కార్యకర్తల్ని నట్టేంటి ముంచేసి, నమ్మిన కార్యకర్తలను కూడా మరి ఆయన గాలికి వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీ తీసుకొని చేతులు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చూస్తున్నారు. వాళ్ళ ఎత్తులు చిత్తులు రేపొద్దున ప్రజాక్షేత్రంలో చిత్తైపోవడం ఖాయం. అది ఎందుకంటే ఈ పోలవరం నియోజకవర్గంలో 4 దఫలుగా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాను, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈసారి నా సతీమణి తెల్లం రాజలక్ష్మి పోటీ చేస్తుంది. ఒక మహిళగా ఈరోజు ఈ సీటు కేటాయించారు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈరోజు మేము విస్తృతంగా ఈరోజు ప్రచారంలోకి వెళ్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్త నాయకులు ఉత్సాహంతో ఈరోజు పాల్గొంటున్నారు. మరి ఈరోజు ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అందుకని ఈరోజు ప్రజలు కూడా ముందుకొచ్చి స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈ పోలవరం గడ్డ వైసీపీ అడ్డాగా ఉంటుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఈ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తారు. మళ్ళీ నా సత్యమణిని మళ్ళీ ఎమ్మెల్యే చేస్తారు. ఇక్కడ ఎగిరేది వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాక్షేత్రం సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే గిరిజన ప్రాంతం ఉందో ఈ గిరిజన ప్రాంతం సంబంధించి కూడా చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవి కూడా తమకు శ్రీరామ రక్షణగా మారిపోతాయని చెప్పి కూడా తెల్లం రాజులు చెబుతున్నారు. తనకు సంబంధించినటువంటి ఏదైతే గిరిజనేతరు రాలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారో దాన్ని కూడా తాము లీగల్గానే ఎదుర్కొంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ కానీ జనసేన కానీ మిగిలిన పార్టీలు వచ్చినటువంటి ఎన్ని కుయుక్తులు పనినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి పోలవరం నియోజకవర్గం నుంచి.